నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అంబటి రాంబాబు గారు రిమాండ్ అన్ని అయిపోయిన తర్వాత ఏడవడం జరిగింది అనేది ఒకటి వార్త వినిపిస్తూ ఉంది. సో అంటే అంత ఛాలెంజింగ్ పర్సన్, ఒక దమ్మున్న నాయకుడు, పులి లాంటి నాయకుడు అని జగన్ గారు కూడా మనం చెప్పడం జరిగింది. సో ఎందుకు అంత డీలా పడిపోయారు, కన్నీరు పెట్టుకున్నారా నిజంగానే? ఏ అంశం మీద అసలు? అంటే కోర్టులు మనం చూడలేదు, కన్నీళ్ళు పెట్టుకున్న వీడియో కానీ వైరల్ కాలేదు, కానీ మీడియా అలా రాస్తుంది. కన్నీళ్ళు పెట్టుకున్నాడని, బోరుని ఏడ్చాడని ఇలాగ రాస్తుంది. ఆయన అయితే బయట బాగానే ఉన్నాడు. వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఎవరో ఒక అతను పోస్ట్ పెట్టాడు, అతను అన్న 50 కేసులు పెట్టి మిమ్మల్ని వేధిస్తారేమన్నా అంటే మనం ఫైట్ చేద్దాం, నువ్వేం టెన్షన్ పడకన్నాడు అని చెప్పారు. మామూలుగా ఎవరికైనా ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. పైగా ఆయనకు అనారోగ్యం ఉంది, ముఖ్యంగా స్లీప్ అప్నియా ఉంది. కాబట్టి స్లీప్ నిద్రపోయేటప్పుడు ఆయన ఊపిరి మధ్యలో ఆగి ఆగి మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఎక్కువ సార్లు జరిగి ఆగిపోతే ఇబ్బందులు ఉంటాయి. సో అందుకని ఆయన మిషన్ పెట్టుకొని పడుకోవాలి. ఆ ఏజ్ లో ఆ ఇబ్బందులు ఉంటాయి. రెండోది ఆయనకి మామూలుగా బయట అలవాటైన లైఫ్ అక్కడ ఉండదు కాబట్టి మనం ఎన్నన్నా చెప్పినా, లేకపోతే వీళ్ళందరూ జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళ అనుభవాలు వింటారు. అక్కడ ఏముంది, ఎలా ఉండాలి, ఇవన్నీ వీళ్ళకి ఏమి ప్రిపేర్ అయ్యి ఉంటారు. వైసీపీ వాళ్ళందరూ ప్రిపేర్ కూడా అయ్యారు. నేను ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు మా టోకన్ వచ్చినప్పుడు మేము వెళ్ళాలి, రెడీగా ఉన్నాం మానసికంగా అన్నారు. రెడీగా ఉండడం వేరు, నీకు తెలియడం వేరు, అనుభవించడం వేరు. సో నిప్పు కాలుతుందని తెలుసు మనకి, కానీ అనుభవించినప్పుడు నొప్పి తెలుస్తుంది. బయట వేరే వాళ్ళకి కాలినప్పుడు మనం చూసి బాధపడడం వేరు. కాబట్టి జైలు అనేది ఎంత డబ్బులు ఇచ్చి సౌకర్యాలు పెట్టుకున్నా ఖచ్చితంగా జైలు, మామూలుగా ఒక జైల్నెస్ అనే ఒక ఫీలింగే దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు అంటే మేము జైలుకి వెళ్ళినప్పుడు బయట పరిస్థితులకి జైలుకి పెద్ద తేడా లేదు మాకు, మా లైఫ్లో. నిజానికి జైలే బాగుండింది, బెటర్గా ఉండింది. ఒక రెస్ట్, ఒక వేళకు ఫుడ్ అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మనం అందరం కూడా ఒక సౌకర్యాలకు అలవాటు పడిపోయినాం. ఏసీలు, బిస్లరీ వాటరు, చిన్న చిన్న హెల్తీ ఫుడ్, డైట్, ఇవన్నీ అలవాటు అయిపోయినాం. ఇప్పుడు ఎక్కడ మనం పోయి దీనికి మిస్ అయ్యి ఉండలేని పరిస్థితి. ఎక్కడికి పోయినా ఇవన్నీ తీసుకొని వెళ్తాం. టూర్లు వెళ్ళినా లేకపోతే అడవుల్లోకి వెళ్ళినా కూడా ఇవన్నీ ఉండాలి మనకి. అక్కడ గెస్ట్ హౌస్ ఉండాలి అక్కడ. అందుకనే దీన్ని టూరిస్ట్ సిండ్రోమ్ అని కూడా ఒక సోషాలజిస్ట్ అంటాడు. అంటే మనకేందంటే కంఫర్ట్ ఆఫ్ నోను, అడ్వెంచర్ ఆఫ్ అన్నోన్ అని అన్నాడు ఆయన. మనకి కంఫర్ట్ ఆఫ్ నోన్ ఉండాలి, పక్క ముందు కొంత దూరం వెళ్తే అడ్వెంచర్ ఆఫ్ అన్నోన్ కూడా ఉండాలి. ఈ రెండు చూసుకొని టూర్ వేస్తాం అనమాట. ఒకప్పుడైతే అడ్వెంచర్ ఆఫ్ అన్నోనే ఉండేది, కంఫర్ట్ అనేది లేదు. ఇప్పుడు టూరిస్టులకి కంఫర్ట్ ఆఫ్ నోన్ కూడా కావాలి. ఫుడ్ మళ్ళీ ఆంధ్ర ఫుడ్, తెలుగు వాళ్ళు అయితే ఎక్కడుంది చూసుకోవడం, లేకపోతే సౌత్ ఇండియా ఫుడ్, అలాగే అంతా చూసుకొని వెళ్తారు అనమాట. సో అది అందువల్ల జైల్లో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. రెండోది ఏంటంటే మామూలుగా జైలుకి వెళ్తే డబ్బు ఉంటే మినిమం సౌకర్యాలు దొరుకుతాయి. అంటే డీసెంట్ ఫుడ్, మనం బిస్లరీ వాటర్ తీసుకోవచ్చు. ఇంకా చాలా జైళ్ళల్లో ఫుడ్ కూడా ఖైదీలే అమ్ముతా ఉంటారు కొంతమంది సీనియర్స్. అంటే వాటర్లు ఏర్పాటు చేసి, నాకు ఆ మధ్య బెంగళూరు సెంట్రల్ జైలుకి వెళ్ళిన ఫ్రెండ్ చెప్పాడు, అక్కడ దోశ 200, ఇడ్లీ 100 రూపాయలు పెడితే మనకి అక్కడే దీంట్లోనే దొరుకుతాయి అనమాట. అది కాకుండా క్యాంటీన్లు కూడా పెట్టారు ఈ మధ్య. క్యాంటీన్లలో కూడా వారానికి ఒక బిర్యానీ అలాంటివి ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా పెట్టారు. సో డబ్బు ఉంటే కొంత మెరుగ్గా ఉంటది. కానీ వైసీపీ వాళ్ళకి ఏంటంటే డబ్బు కూడా తీసుకోవడానికి కూడా వాళ్ళు అధికారులు జంకుతారు. ఎందుకంటే నిఘా ఉంటది వాళ్ళ మీద, ప్రభుత్వం నిఘా ఉంటది. వీళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం జైలుకు పంపిస్తున్నారు. వీళ్ళు పోయి అక్కడ మంచిగా లగ్జరీగా ఉంటే ఎలాగా? అందుకని ఆ రివెంజ్ లో భాగంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటది. అది గతంలో చంద్రబాబు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళు కూడా అదే చేస్తారు. ఏ ప్రభుత్వం అదే చేస్తుంది, ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి కోసం జైల్లో డబ్బులు తీసుకోకుండా వీళ్ళని మాక్సిమం హరాస్ చేయాలనే టార్గెట్ ఉంటుంది. సో అలాగా ఇప్పుడు ఈయనకి కూడా ఇబ్బంది ఉంది. పైగా ఈయనకి 8 రోజుల్లో 36 కేసులు పెట్టారు. ఈ 20 నెలల్లో 44 కేసులు పెడితే 8 నెలల్లోనే 36 కేసులు పెట్టారు. సో వీటిలో నుంచి అంత బయటికి రావాలి. దాంతో నిన్న కోర్టులో హైడ్రామా జరిగింది. అంటే ఆల్రెడీ 33 కేసుల్లో క్వాష్ పిటిషన్ వేశారు పొన్నవల్ సుధాకర్ రెడ్డి. అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమంటే ఒకే రకమైన నేరానికి డిఫరెంట్ ఎఫ్ఐఆర్లు పెట్టారు, ఇది చట్ట ప్రకారం తప్పు అనేది. దాంతో గుంటూరు స్పెషల్ కోర్ట్, మొబైల్ కోర్ట్ అది యాక్చువల్గా, జడ్జి గారు
వెంకట జ్యోతిర్మయ ప్రతాప్ గారు పొన్నవేలు ఆర్గ్యుమెంట్తో ఆమె కన్విన్స్ అయ్యి పిపి మండా లక్ష్మీనారాయణకి చెప్పింది, అలా పెట్టడం రాజ్యాంగ విరుద్ధం, ఒక నేరానికి ఒక కేసు పెట్టాలి, వేరే ఎక్కువ మంది కంప్లైంట్లు ఇస్తే వాటన్నిటిని 162 సిఆర్పిసి కింద వాంగ్మూలాలుగా పరిగణించాలి. అంటే మెయిన్గా ఇచ్చిన కంప్లైంట్ మాత్రమే కేసుగా పరిగణించి మిగతా వాటిని అంతా కూడా వాంగ్మూలాలుగా పరిగణించి తీసుకోవాలి తప్ప అవి సపరేట్ కేసులుగా పరిగణించకూడదు అనేది చెప్పింది. చెప్తే దానికి మామూలుగా పీపీ ఏమన్నాడు, ఇది కనుక్కొని నేను చెప్తానని టైం అడుగుతారు, వీళ్ళ లాగదామని టైం అడుగుతారు. దాంతో ఆమె టైం ఇవ్వాల్సి వచ్చింది. సో మార్చి 2కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు నిజానికి ఈయనకి దాదాపు అన్ని కేసులు బెయిల్ వచ్చాయి, కానీ పట్టాభిపురం పోలీస్ స్టేషన్కి సంబంధించి బెయిల్ రాలేదని చెప్తున్నాడు. అదేంటి, ఆయన లాస్ట్ ఇయర్ వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా ఏదో ధర్నా చేశారు. అట్లాగే మెడికల్ కాలేజీలు పిపిపి దీనికి ఇవ్వడానికి వ్యతిరేకంగా కూడా చేశారు. దాని మీద అంతా కూడా కేసులు ఉన్నాయి. సో ఇప్పుడేమో తిట్టిన దాని మీద నిజానికి తిట్టిన దాని మీద ఏమో బెయిల్ వచ్చేసింది, కానీ వీటి మీద రాలేదు. అందుకని బెయిల్ వచ్చిన ఆనందం అనేది కాసేపు కూడా నిలవలేదు. యాక్చువల్గా అంబటికి బెయిల్ అని ఫ్లాష్ అయినాయి న్యూస్లు, కానీ పోలీసులు ఏం చేశారంటే వీటిలో ట్రాన్సిట్ వారెంట్ వేసి మళ్ళీ రిమాండ్కి పెట్టారు. సో 22 వరకు ఇప్పుడు రిమాండ్ ఉంది. మార్చి 3కి మళ్ళీ విచారణ ఉంది. సో మినిమం మార్చి 3 వరకు అయితే ఆయన జైల్లో ఉండాలి. ఎందుకంటే పీపీ అన్ని కేసులు నేను కనుక్కొని చెప్తానన్నాడు కదా, మళ్ళీ ఆర్గ్యుమెంట్లు జరగచ్చు. మామూలుగా మనకి ఏంటంటే బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనేది మన సుప్రీంకోర్టు అనేక సార్లు ప్రధానంగా నొక్కి చెప్పింది. రెండవది ఏంటంటే ఇప్పుడు ఉన్న బిఎన్ఎస్ చట్టాల ప్రకారం 7 ఏళ్ళు లోపల జైలు శిక్ష పడే కేసుల్లో అయితే బిఎన్ఎస్ 35(3) అంటారు. ఒకప్పుడు 41 నోటీసులు అనేవాళ్ళు, ఇప్పుడు 35(3) నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించాలి, అంతే తప్ప అరెస్ట్ చేయకూడదు అనేది సుప్రీంకోర్టు ఈ మధ్య కూడా చాలా గట్టిగా చెప్తుంది. అన్ని కోర్టులకు కూడా చెప్తుంది, కింది కోర్టులకు, మీరు పోలీసులు కేసు పెట్టగానే రిమాండ్కి ఇచ్చేయకండి, ఆ కేసులు చట్టాలు సెక్షన్లు ఏం పెట్టారు, ఈ సెక్షన్లన్నీ కూడా 7 ఏళ్ళు లైఫ్ జైలు శిక్ష పడే సెక్షన్లు అయితే వాళ్ళకి రిమాండ్ ఇవ్వద్దు. అట్లాగే ఒకవేళ రాంగ్ సెక్షన్లు పెట్టుంటే, కంప్లైంట్ లో లేని సెక్షన్లు కూడా ఈ మధ్య పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 8 ఏదో ఉంది, 108 నాకు గుర్తులేదు, దాంట్లో ఏంటంటే 8 years పడుతుంది. సో దాని మీద పెట్టేస్తున్నారు. అదేంది, యాక్చువల్గా మాఫియా ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించిన సెక్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించిన సెక్షన్లు మనం పోస్ట్ పెడితే కూడా పెట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ ఇక్కడ జర్నలిస్టుల మీద పెట్టారు, రేవతి వాళ్ళ మీద కూడా ఆ సెక్షన్ లో పెట్టేశారు. సో వీళ్ళకి ఆర్గనైజ్డ్ క్రైమ్ కి ఏం సంబంధం, జర్నలిస్ట్ ఆమె తప్పు ఉంది అనుకుంటే అంతవరకే చేయాలి కదా. సో ఇది చేయట్లేదు. కింది కోర్టులు ఏం చేస్తాయంటే జనరల్ గా పోలీసులు లేదా ప్రభుత్వం వైపే ఉంటారు. కింది కోర్టులు వీలైనంత వరకు వాళ్ళు ఎక్కువ చేయకుండా పోలీసులు ఏమడిగితే అది ఇచ్చేస్తూ ఉంటారు మనకి, ఎందుకని పై కోర్టులు తీసుకుంటాయిలే అని. అందుకని ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ పదే ఏం చెప్తున్నారంటే, మీరు గుడ్డిగా రిమాండ్ ఇవ్వకండి, వాళ్ళు పోలీసులు పెట్టినప్పుడు ఇది పెట్టచ్చా లేదా, ఈ కేసులు ఇతను చేసిన నేరం ఏంటి, నేరానికి రిలేటెడ్ గా సెక్షన్లు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. సో అట్లాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ముందే నేరాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారంటే వెరీ ఆర్గనైజ్డ్ గా చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఒక పెద్ద టీం పెట్టుకొని, లీగల్ టీము, కేసు ఎలా పెట్టాలి ముందు పెట్టించే వాళ్ళ దగ్గరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరు, కొమ్మినేని ఏదో ఒక నవ్వాడు, అవతల అతను ఒక మాట అంటే నవ్వాడు, దానికోసం ఆయన దగ్గర ఏం పెట్టించారు, అమరావతి గురించి ఒక ఎస్సీ ఆమె దగ్గర కేసు పెట్టించి SC/ST పెట్టేశారు. సో ఈయన చేసింది ఏంటి, ఒక అమరావతికి సంబంధించి అదేంటి దేవతల రాజధాని కాదు, అది వేసల రాజధాని అన్న వ్యక్తి అప్పుడు ఖండించకుండా నవ్వాడు. అంతవరకే. అది ఆ నేరం వేరు, SC/ST వేరు. సో అక్కడ అమరావతిలో SC/STలే కాదు కదా, అందరూ ఉంటారు. సో కాబట్టి ఇలాగ ప్లానింగే అలాగ ఉందన్నమాట. అంటే ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో అలా తయారయ్యాయి. కేసులు పెట్టడం అనేది నేరం ఏదన్నా ఉండి మన ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేద్దాం, ఈ లోపల కోర్టులు ఇవన్నీ తేలేకాడికి టైం పడుతుంది. కాబట్టి వీళ్ళకి జైల్లో
మాక్సిమం పనిష్మెంట్. అందుకనే ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అంటారు ఇండియాలో. అంటే మనం నేరం చేసామా లేదా తేలేది వేరు. అందుకే ఇండియాలో జైళ్ళలో 5 లక్షల మంది ఉంటే 70% పైన దోషుల నిర్దోషుల తేలని వ్యక్తులు రిమాండ్ ప్రిజనర్సే ఉంటారు. తేలిన వాళ్ళు ఓన్లీ 30% ఉంటారు, కన్విక్టెడ్ ప్రిజనర్స్. అందుకని ఈ సిస్టమ్ మారకుండా ప్రజలకి ఈ న్యాయం అనేది జరగదు. ఇప్పటి వరకు ఈ సిస్టమ్ అయితే మారట్లేదు. బిఎన్ఎస్ వచ్చినాక మారుస్తాం మేమని అమిత్ షా ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పాడు, కానీ ఆ వైపుగా ఏమీ జర్నీ అనేది జరగట్లేదు. సో ఈయన కూడా దానికి బలి. గతంలో ఎట్లాగైతే మనకి పోసాని కృష్ణమురళి కావచ్చు, లేకపోతే వంశీ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా 4 నెలలు 5 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చిందో, ఈయనకు కూడా మాక్సిమం ఈయన కూడా జైల్లో పెట్టాలనేది ప్లాను. సో కోర్టు మరి ఏం చెప్తుంది అనేది చూడాలి. సో ఇప్పుడు మార్చి 3 వరకు సార్ ఉండాల్సి వస్తుంది. మార్చి 3 వరకు ఉండాలి జైల్లో. థ్యాంక్ యూ.